రాను ఆయన నిమిత్తమును. మనం ఏం చేసినా ఆయన ద్వారానే మనం చేయాలి. ఆయన మూలంగానే మనం చేయగలుగుతున్నామని చెప్పాలి. ఆయన నిమిత్తం సమస్తం కలిగి ఉన్నాయి. ఒకవేళ నేను సృజించబడ్డామంటే ఆయన ఆయన నామాన్ని మహింపరిచే నిమిత్తమే మనం సృష్టించబడి ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనే విషయాలు 2 లేదా 3 విషయాలు చూసుకొని ఈరోజు మన సందేశాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్తమానం మొట్టమొదటిగా 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5 దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా మనం ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని, దేవుణ్ణి మహింపరచాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. చీకటి ఉన్నామా? వెలుగై ఉన్నామా? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న వాళ్ళం ఆ వెలుగు అనేది ప్రకాశించాలంట. ప్రకాశించకుండా మంచం కిందనో కుంచె కిందనో పెట్టామనుకో, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మనం జీవితం అనేక మందికి వెలుగిచ్చేదిగా ఉండాలి. ఆ జీవితంలో మనకు కనపడాల్సిన ఏంటంటే కొన్ని క్రియలు. ఆ ఏం క్రియలు? సత్క్రియలు. సత్ ప్లస్ క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మన జీవితంలో మంచి క్రియలు మనం చేస్తే తద్వారా అనేక మందికి అనేక మందికి ప్రయోజనకరం అవుతాం. మరియు తద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తారంట. సత్క్రియ మనం చేయాలి. దేవుని యొక్క వాక్యంలో సత్క్రియలు చేసిన వాళ్ళని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. వారి యొద్దకు ప్రవక్తలను పంపించాడు, లేకపోతే బోధకులను పంపించినాడు. వారి యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూడగలం. అపోస్తలుల కార్యంలో 2 వ్యక్తులు కనపడతారు మనకి. మొట్టమొదటిగా మనకు అందరూ తెలుసు, కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఏం చేశాడంటే ప్రజలకు బహుధర్మం చేసేవాడంట. చూడండి, ఆయన గురించి ఆయన పనివాళ్ళు పేతురు గారు అనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంట చూడండి. మత్తయి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం. నీతిమంతుడును ఏమంటున్నారు వాళ్ళు వచ్చి, కొర్నేలి అనే ఒక శతాధిపతి అంటే ఉద్యోగస్తుని గురించి ఏమంటున్నారు? అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరూ, అంటే ఇతడు ఎవరు? యూదుడు కాదు. ఓకే, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునునైనా శతాధిపతి కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్క్రియ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆయనతో ఉన్నటువంటి పనివాళ్ళు కానీ, ఆయన ఇంటి వారు కానీ, ఆయన చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఎవరిని మహిమపరుస్తారు? దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. కాబట్టి మనం కూడా సత్క్రియ అనేది మనం కలిగి ఉండాలి. సత్క్రియలతోటి మనం దేవుణ్ణి సేవించవలసిన వాళ్ళమై ఉన్నాం. మనం క్రియలు అనేవి మంచిగా లేకుండా మనం దేవుణ్ణి మహింపరచలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చక్కని పాట ఉన్నది. అందులో దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ భక్తుడు, సత్క్రియ కలిగి సహనముతో నిన్ను సేవింప కృపజూపు సర్వేశ్వరా, మహిమరాజ్యపు స్థాపకుడా,
యాజకత్వము నీదయే స్వామి. నా యేసయ్యా, నా యేసయ్యా, నీ స్మరణే నాకు ధన్యతయా. సత్క్రియ కలిగి మనం సహనంతో దేవుణ్ణి సేవించే కృపణీయమని అడుగుతున్నాడు. మనం గనక సత్క్రియలు కలిగి ఉన్నట్లయితే మనుషులు వాటిని చూచంట పరలోకమందున్న దేవుణ్ణి మహింపరుస్తారంట. మన చుట్టుపక్కల వాళ్ళు ఒకప్పుడు మన ప్రవర్తన చూసినటువంటి వాళ్ళు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ప్రవర్తన ఎలా ఉండింది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాం అనేది చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఒకప్పుడు వీడి కోపం ఎక్కువ అండి, ఒకప్పుడు నోటి నిండా బూతులు ఉండేయండి, ఒకప్పుడు ఇష్టానుసారమైన జీవితం జీవించేవాడండి. ఇప్పుడైతే చక్కగా ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్ళి బూతులన్నిటిని మానేసి, ఇష్టానుసారంగా మాట్లాడటం మానేసి, మంచి క్రియలతో దేవుని వెంబడిస్తున్నాడని ఎవరన్నా సాక్ష్యం చెప్పగలరా? మన బట్టి దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి ఏం చేయాలంటే పరలోకమందున్న తండ్రిని మహింపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటే ఎంత బాగుంటుంది. అది వెలుగుగా ఉండి ప్రకాశిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం సత్క్రియ కలిగి ఉన్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఒక అద్భుతమైన మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఏటి అందంట సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, ఎవరి కోసం అంట? తన సొత్తుగా చేసుకొనుటకు. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. లేనట్లయితే మనం మంచివాళ్ళమా, మంచి క్రియలు చేసేవాళ్ళమా? మంచివాడంటూ ఎవడూ లేడు. ప్రతివాడు పాపం చేసి దేవుడు అనుగ్రహించను మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమన్నా అంటే, ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి. ఇది ఒక ప్రాముఖ్యమైన మాట. మనం ముందు దుర్నీతి నుంచి విమోచింపబడిన తర్వాతే సత్క్రియలు చేయడానికి ఆసక్తి అనేది కలుగుతుంది. లేనట్లయితే మనలో స్వార్థం ఉండి సత్క్రియలు అనేది మనం చేయలేము, మంచి పనులని మనం చేయలేము, దేవుని యొక్క పరిచర్యకు మనం సహకరించలేము, దేవుని కొరకు మనం జీవించలేము. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఆయన పవిత్రపరచుకొనకపోతే మనం దేవుని కొరకు జీవించలేము. సత్క్రియల కొరకు అందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, తర్వాత అంటున్నటువంటి తన సొత్తుగా అంటే మనం ఎవరైనా దేవుని యొక్క సొత్తైన ప్రజలముగా చేసుకొనుటకు దేవుని యొక్క ప్రేమ ఇక్కడ కనబడుతుంది. తన్ను తానే మన కొరకు అర్పించుకొను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నువ్వు సత్క్రియ కలిగి జీవించగలవా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం సత్క్రియలు చేస్తే మన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దూషించే వాళ్ళు ఎట్లాగో దూషిస్తారు, వీళ్ళు మత మార్పిడి అది అని అంటారు, ఇది అంటారు, అది అన్నీ పట్టించుకోవాల్సిన పనులే. కానీ కొద్దిమంది మన ప్రవర్తన చూసి దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి సత్క్రియలు చేయుట యందు ఆసక్తి గల వారిగా దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, కీర్తన 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు,
నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి యాగము అర్పించువాడు ఎవరిని మహింపరుస్తున్నాడు? దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి స్తుతి యాగములో దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉండాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము, ఆయన కీర్తి నా నోట ఉండునని కీర్తనాకారుడు అన్నాడు. స్తుతి అనేది మనం ఎల్లప్పుడూ చేసేవారంగా ఉండాలి. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, తీయద్దు నేనే చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తం. స్తుతి చెల్లించుట అనేది దేవుని యొక్క చిత్తము. మనం ప్రతి నిత్యము దేవుణ్ణి స్తుతియాగం చెల్లించాలి. తద్వారా మనము దేవుని యొక్క నామాన్ని మహింపరిచే వారంగా ఉంటాము. మరియు వాడు మార్గాన్ని సరళం చేసుకుంటాడంట. ఆయన ఎదుట కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటయి? రక్షణ కనపరచునట్లు వాడు మార్గం సిద్ధపరచుకుని. రక్షణ మనం పొందటానికి ఒక ప్రాథమికమైన ఒక కారణం ఏంటి అంటే, మనం దేవుని యొక్క నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించాలి. స్తుతించటం వలన ఎరుకు గోడలే కూల్చబడ్డాయి, మన ఎదుట ఉన్న సమస్యలు కూడా పోతాయి. కాబట్టి అటువంటి గోడల్ని కూల్చినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి విడిపించడా. వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధం చేసుకుంటాడు. నువ్వు ప్రతి ఉదయం దేవుని స్తుతించగలుగుతూ ఉన్నావా? మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి చిత్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ప్రతి ఉదయాన్నే లేచి కొంతసేపు దేవుణ్ణి స్తుతించుట ఎంతో ప్రాథమికమైనటువంటి విషయం. ఏ విధంగా దావీదు ఆనాడు దేవుణ్ణి స్తుతించాడు అనేది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట, కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించాను. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చాలమ్మా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. దేవుణ్ణి స్తుతించే విధము, స్తుతియాగము చెల్లించే విధము నేను చెప్పిన మాటలు కాదు. ఇక్కడ ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడినటువంటి అద్భుతమైన మాటలు. ఏ విధంగా చెల్లించారంట? ఆ స్తుతి విధమేదనగా ఏంటంటే, మొదట యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి మొట్టమొదటిది. తర్వాత మాట ఆయన నామమును ప్రకటన చేయండి. మీరు ఎంతమంది దేవుని యొక్క నామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు? మనకు చేతనైతే మనం చెప్పగలిగితే దేవుని సువార్త చెప్పచ్చు ఎవరికైనా. చెప్పలేకపోతే ఎవరినైనా సరే మనం దేవుని యొక్క మందిరానికి కానీ మనం జరిపించే లేకపోతే ఉద్యోగ సభలకు కానీ మనం ఆహ్వానించవలసిన వాళ్ళమైనాం. ఆ విధంగా మనం దేవుని యొక్క నామాన్ని తెలియచేయవలసిన, మన ప్రవర్తన సరిగ్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? వస్తారు. ఆయన నామం ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనముల్లో తెలియజేయండి.
రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు, మారుమనసు పొంది రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన మాట ఏం చేయాలంట? ఆయన చేసిన కార్యములు జనముల్లో తెలియజేయడం. మొన్న మధ్య ఒక టెస్ట్ మనీ ఉన్నాను లైవ్లో. ఒకప్పుడు విజయవాడ మొత్తంలో రౌడీ షీటర్ అంట ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఇప్పుడు వెళ్ళి సువార్త చెప్తుంటే ఎవరో ఏమంటారంటే, ఒక అనామకుడు, ఎందుకు పని పాట లేనాడు, లేకపోతే డబ్బుల కోసం సువార్త చేస్తున్నాడు, లేకపోతే ఇతర దేశస్తులు ఇచ్చే ఆ యొక్క కానుక కోసం చేస్తున్నాడు అని చాలామంది ఆయన నిర్లక్ష్య పెట్టారు. ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కొద్దిమంది ఆయన చెప్పిన మాటలు విని ఆయన దగ్గర 300 మంది రక్షణ పొందారండి. నిజంగా నాకు ఎంత తక్కువ కాలంలో ఆ యవ్వనస్తుడు అంత ఘనత పొందాడో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకప్పుడు తాగి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజలు ఏమని వాళ్ళు కాదు. ఎప్పుడన్నా రక్షణ పొంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని దూషించేవాళ్ళే, ఆయన్ని వెగతాళి చేసేవాళ్ళే, ప్రశ్నించేవాళ్ళు ఎక్కువగా తయారవుతూ ఉంటారు. మనం దేవుడు మన యొక్క జీవితాల్లో చేసిన కార్యములను జనముల్లో తెలియజేయటమే దేవుణ్ణి స్తుతించటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆ వ్యక్తి అలా చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు. ఒక యవనస్తుడైతే కొట్టడానికి కూడా వచ్చాడంట. కొట్టడానికి వస్తే మిగిలిన వాళ్ళని సంభాళించి, అంటే సమాధానపరిచి, అతనుతో కొంతసేపు తన యొక్క జీవితాన్ని గురించి మాట్లాడాడు. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నేను వివరించాలి, జనముల్లో ప్రకటన చేయాలి అన్నట్లుగా, నేను ఒకప్పుడు నీకులాగే నిరాశ నిస్పృహల్లో జీవించినటువంటి వాణ్ణు, జీవితంలో శాంతి సమాధానం లేనటువంటి వాణ్ణు, ప్రజలెవరూ నన్ను లక్ష్య పెట్టలేదు, మా సొంత వాళ్ళే నన్ను నిరాకరించారు, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా అని అతనితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఆ కుర్రోడు హృదయం బ్రద్దలై దేవునికి వద్దకు వచ్చినటువంటి ఆ యూట్యూబ్ వీడియో నిజంగా నాకు ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది. కాబట్టి జనముల్లో మనం దేవుడు మన యొక్క జీవితాల్లో చేసిన కార్యాలను ఖచ్చితంగా తెలియచేయవలసినటువంటి వాళ్ళం. అదే దేవుణ్ణి స్తుతించటం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తర్వాత మాట, ఆయన్ని గూర్చి పాడండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని గురించి పాడండి, ఆయన్ని కీర్తించండి. మరియు ఇంకేమంటున్నాడు? ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయండి. ఎప్పుడన్నా మీ పిల్లలతోటి, మీ చుట్టుపక్కల వాళ్ళతోటి, మీ బంధువులతోటి దేవుడు నీ జీవితంలో చేసిన క్రియలను గురించి సంభాషణ చేస్తూ ఉన్నావా? మనం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ఇంకేమంటున్నాడంటే, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి, అది నిజంగా మనకి ఈ లోకంలో ఎంతోమందికి లేని గొప్ప ధన్యత దేవుడు మనకు, నీకు నాకు అనుగ్రహించున్నాడు. మనం అతిశయించాలి అంటే దేన్ని బట్టి అతిశయించాలంట? ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి. మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తుల్ని బట్టి కాదు, మన స్వాస్థ్యాన్ని బట్టి కాదు, లేకపోతే మన పిల్లల్ని బట్టి కాదు, లేకపోతే మన ఉద్యోగాలను బట్టి కాదు. మనం అతిశయించాలంటే ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించవలసిన వాళ్ళమై ఉన్నాం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసుని నామము. యేసు నామములో శక్తి గలదు దుష్టులకు ఏంట స్వామి విముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. దేవునికి స్తుతి యాగము చెల్లించువాడు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఎవరిని నువ్వు మహిమపరుస్తూ ఉన్నావు? చూడండి, అదే గ్రంథంలో, అదే దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 25వ వచనం.
యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఈయన ఎటువంటి దేవుడై ఉన్నాడు? యెహోవా మహాఘనత వహించినవాడు. ఈ లోకంలో ఘనత పొందినటువంటి వాళ్ళు ఏమవుతారంటే కొద్దిమంది అధికారులు అవుతారు, కొద్దిమంది రాష్ట్రానికి దాన్ని ఏమంటారు, గ్రామాలకి సర్పంచ్లో లేకపోతే ప్రెసిడెంట్లో. వాళ్ళు ఎంతకాలం ఉంటారు? 5 years, మహా అయితే 5 years. ఈయన మహాఘనత వహించినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చిరకాలం ఆయన యొక్క మహిమ నిరంతరము నిలిచి ఉండే మహిమను ఆయన పొంది ఉన్నాడు. ఆయన మహాఘనత వహించినవాడు, బహుగా స్తుతి నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దేవత దేవుళ్ళ కంటే కూడా స్తుతి నొందదగినటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కాబట్టి స్తుతియోగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. వానికి దేవుని యొక్క రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధము చేసుకొని ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉన్నది. కాబట్టి ఏ విధంగా నువ్వు ఆయన్ని స్తుతియాగం చెల్లిస్తూ ఉన్నావు, ఏ విధంగా ఆయన్ని స్తుతించాలి అనే కొన్ని విషయాలు మనం చూడగలిగాం. కాబట్టి ఎలా ఉన్నది మన ప్రవర్తన అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. 2 విషయాలు ధ్యానించాం, అప్పటికి చాలా సమయం అయిపోయింది. ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏం చదువుకున్నాం? మనుష్యులు మీ సత్క్రియలను చూచి అని మొట్టమొదట. రెండవది, స్తుతియాగం అర్పించువాడు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. మూడవది, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. చివరిగా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ చదవమ్మా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, దేవుడు నిన్ను నన్ను ఫలించేవారుగా, ఆశీర్వదించబడేవారిగా, ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫలించటం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భూ సంబంధమైనటువంటి ఫలం, ఆశీర్వాదం, ఓకే, భూ సంబంధమైనటువంటి. రెండవది ఆత్మ సంబంధమైన ఫలాలు. ఆత్మ సంబంధమైన ఫలాలు ఏంటి? మనం దేన్ని కోరుకుంటాం సహజంగా? రెండిట్లో ఏది ఛాయిస్ మీరు కోరుకోండి అంటే, సహజంగా మానవుడు అందరూ కోరుకునేది ఏంది? భూ సంబంధమైన ఆశీర్వాదం తప్పితే పర సంబంధమైన ఫలాన్ని ఎవడు కోరుకోడు. మనం రెండిట్లోనూ అభివృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యం సాక్ష్యం ఇస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఉన్న స్థితిలో ఉంచబట్టడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నిన్ను నన్ను సృష్టించలేదు. మనం ఫలించి దేవుని యొక్క నామాన్ని మహింపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నావా? మేము ఎక్కడున్నాం? ఐగుప్తు ఎక్కడికి వెళ్ళామంటారా? ఐగుప్తు అనేది ఇనుప కొలిమి, పాపంతో, అది శ్రమతో కూడుకున్నటువంటి ఇబ్బందుల కొలిమి. ఐగుప్తులో ఉన్నటువంటి నిన్ను దేవుడంట తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? సంఘం అనే ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు. నీకు చుట్టూ త్రవి నువ్వు ఫలించాలని ఏం చేశాడు? ఎరువు వేసి నీరు పోసి పోషిస్తూ ఉన్నాడు వాక్యం అనే ఉదక స్నానం ద్వారా. మరియు నిన్ను తన సొత్తుగా లేక తన స్వాస్థ్యంగా ప్రత్యేకపరచుకున్నాడంట. ఉందా లేదా దేవుని యొక్క వాక్యంలో? ఐగుప్తు దేశంలో నుంచి ఒక ద్రాక్ష తోటను దేవుడు తీసుకొచ్చాడని యెషయా గ్రంథంలోనే ఎక్కడో రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఫలించాలా, ఫలించకూడదా? మనం ఫలించే వారంగా ఉండాలి. మనం ఫలిస్తే దేవుని యొక్క నామానికి మహిమ. ఆత్మ సంబంధం ఫలాలేంటి చెప్పండి? చిన్నపిల్లల్ని అడిగినా, సండే స్కూల్ పిల్లల్ని అడిగిన చెప్తారా? ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము. విశ్వాసం కూడా మర్చిపోయారా? దేవునికి స్తోత్రం కలిగిన. ఇవన్నీ మనం ఫలించాలి మన యొక్క జీవితంలో. ఫలించకుండా వచ్చామా పోయామా అన్నట్టుంటే దేవుడు ఏమంటాడు? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. నీవు నేను ప్రత్యేకించబడినటువంటి వారం, దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి వాళ్ళం. కాబట్టి మనం బహుగా అంటే అత్యున్నతంగా ఫలించటం, ఎక్కువగా ఫలించటం వలన ఎవరు మహిమపరచబడతారు? తండ్రి అయినా దేవుడు మహిమపరచబడతారు. మనం ఇంకా అదే స్థితిలో ఉంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్నట్టు ఉంటే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? వీడు యేసుప్రభుని నమ్ముకున్నాడు, వీళ్ళు ఏమేమి అభివృద్ధి లేదు అని మన చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే మన బంధువులు, మన సొంత వాళ్ళు అనటానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి మనం బహుగా ఫలించటం వలన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. కాబట్టి మనం ఎందు నిమిత్తం సృష్టించబడి ఉన్నాం? దేవునికి మహిమ తీసుకురావడానికి మనం సృజించబడి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? 3 విషయాలు నేను చెప్పాను. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరిని రప్పించము, నేనే వారిని కలుగు చేసి తిని, నేనే వారిని పుట్టించి తిని. మన దేవుడు సృష్టించిన ప్రాథమికమైన కారణం దేవుని యొక్క నామ మహిమార్థం. మొట్టమొదట మనం సత్క్రియలను బట్టి పరలోకమందు తండ్రికి మహిమ అనేది కలుగుతుంది. రెండవదిగా స్తుతియాగం అర్పించువాడు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తాడు. మూడవదిగా మనం బహుగా ఫలించటం వలన దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. అట్టి కృపను ప్రభువు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.